ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మనకు నిన్న ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటి అంటే ఎవరికి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి, అదేవిధంగా మీకు అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు నిన్న రిలీజ్ చేసినటువంటి నోటీసులో చెప్పారు. అది అఫీషియల్ అని రిలీజ్ చేశారు. దాని గురించి కూడా నేను వీడియో అయితే చేశాను. సో అందులో వాళ్ళు ఏం చెప్పారు అంటే మరొక విషయం, జనవరి 26వ తేదీ నుంచి ఎవరికి ఎప్పుడు ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి దాని గురించి మేము చెప్తాము. అంటే ఎగ్జామ్ సిటీ కానీ డేట్ కానీ ఏదైనా కానీ సో ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి రేపటి ఇన్ఫర్మేషన్లో మీకు తెలుస్తుంది అని చెప్పారు. సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే జనవరి 26 ఉదయం 10 గంటల 35 నిమిషాలు అవుతుంది. స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి అప్డేట్ అయితే చేయలేదు. వెబ్సైట్లో నేను చూశాను. అదేవిధంగా మరి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది దాని గురించి కూడా నేను చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా చూడండి. సో మీరు ఇంకా దీని గురించి థింక్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు ఒక ఆన్సర్ ఇచ్చేద్దాం అన్నట్టు నేను వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంకా ఎందుకు రాలేదు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కదా, అందుకే చెప్తున్నాను. సో వీడియోని జాగ్రత్తగా చూడండి. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. డైరెక్ట్గా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయండి. లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు ఎస్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళిపోండి. ఎస్ఎస్సి కొత్త వెబ్సైట్ లింక్కి వెళ్ళిపోండి. లేదనుకుంటే లింక్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీరు ఈ రకంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పేజ్కి అయితే వచ్చేస్తారు. సో దీని మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా మీకు ఇక్కడైతే లభిస్తుంది. లాస్ట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఉంటుంది. దానికంటే ముందు మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఇక్కడ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ ఎస్ఎస్సి ఉంది, దాని మీద మాత్రమే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా లాగిన్ పేజ్ వస్తుంది. ఇక్కడ లాగిన్ ఉంది కదా, మీరు డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోండి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి మీ లాగిన్ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ మీకు తెలుసు కదా, మీరు లాగిన్ అయిపోండి. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క లాగిన్ పేజ్ వచ్చేసి మీకు ఈ రకంగా అయితే వస్తుంది. సో ఇక్కడ కనుక మీరు కొంచెం కిందికి వెళ్ళారంటే మనకు సంబంధించినటువంటి మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మై అప్లికేషన్స్ అని, అప్లికేషన్ హిస్టరీ అని, లైవ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి ఉంటుంది. పైన చూసుకున్నట్టయితే మీకు అడ్మిషన్ సర్టిఫికేట్ ఉంది, దాని పక్కన చూసుకున్నట్టయితే రిజల్ట్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇక్కడ అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఏదైతే అడ్మిషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉందో దాని కింద చూడండి. దాని కింద చూసుకున్నట్టయితే మీకు ఏం కనిపిస్తుంది, CGLE 2024 టైర్ 2 అడ్మిషన్ సర్టిఫికేట్, నో యువర్ సిటీ ఈజ్ లైవ్. మీ సిటీ అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే అది ప్రజెంట్ లైవ్లో ఉంది అని చెప్పేసి ఇదే రకంగా దీని కిందనే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అడ్మిషన్ సర్టిఫికేట్, నో యువర్ సిటీ ఈజ్ లైవ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇప్పటికి టైం చూసుకున్నట్టయితే 10:38 అవుతుంది, కానీ ఇప్పటికి కూడా మన అయితే రాలేదు. ఈరోజు జనవరి 26వ తేదీ. సో ఒక్కసారి మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ఏంది, ఇక్కడ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కాబట్టి దాని మీద క్లిక్ చేయండి. ఇయర్ చూసుకున్నట్టయితే మనకు 2025 ఇయర్ కాబట్టి 25 ఇయర్ క్లిక్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎప్పుడు ఉంది ఏం కథ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వేరే లింక్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ అయితే వస్తుంది. అయితే మరి ఎప్పటిదాకా రావచ్చు అని చూసుకున్నట్లయితే కంపల్సరీ వారు ఈ రోజు లింక్ను పెడతారు, ఈవినింగ్ వరకైనా పెడతారు. కాకపోతే మనకు ఇక్కడ మీరు ప్రజెంట్ చూసుకుంటున్నటువంటి ఏదైతే ఈ యొక్క అడ్మిషన్ సర్టిఫికేట్ ఉందో CGL కు సంబంధించి దీన్ని కూడా ఏది పెట్టినా కూడా వాళ్ళు నైట్లోనే అప్డేట్ చేస్తున్నారు. ఈవినింగ్ 5 గంటల తర్వాత అప్డేట్ అయితే చేస్తున్నారు. సో మనం ఈవినింగ్ వరకు వెయిట్ చేద్దాము. ఈవినింగ్ వరకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి కూడా చెప్తాను. లేదనుకుంటే ఇప్పుడు ప్రాసెస్ చెప్పిన కదా సేమ్ ఇదే విధంగా చూసుకున్నా కూడా మీకు అర్థమవుతుంది. సో ఏంటంటే కొంచెం డే మొత్తం రెగ్యులర్గా అప్పుడప్పుడు ఈ వెబ్సైట్కి వచ్చుకుంటూ చూసుకుంటూ ఉండండి. వాళ్ళు ఒకవేళ ఏ క్షణం అప్డేట్ చేసినా కూడా మీకు ఎక్కడ కనిపిస్తుంది అనమాట. సో మరి నిన్న వీడియో చేశారు కదా, మరి ఇప్పటివరకు ఇంకా అప్డేట్ రాలేదు, ఏం రాలేదు అని చెప్పేసి మీరు అనుకుంటారన్న ఉద్దేశంతో ఇక్కడ క్లారిటీగా నేను ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్పడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈరోజు ఇలాగైనా పెడతారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అది అప్డేట్ వచ్చిన తర్వాత కూడా నేను టెలిగ్రామ్లోనే ఇన్ఫార్మ్ చేస్తాను. సో టెలిగ్రామ్లో కూడా మీరు ప్రతి ఒక్క అభ్యర్థి జాయిన్ అయితే ఉండండి. ఇదన్నమాట. దీని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఎంతమంది అయితే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ కోసం రెడీగా ఉన్నారో ఐఆమ్ రెడీ అని చెప్పేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కామెంట్ అయితే చేయండి. ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.